నిన్న పీసీసీఐ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంటర్వ్యూ చేసినాను. ఏమని? ఈ టర్మ్‌కు ఓన్లీ రేవంత్ రెడ్డి ఉంటాడు. భవిష్యత్తు లోపల బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది ఇది అని మాట్లాడినాడు. ఎందుకు ఈ టర్మ్‌లో అయిపోయింది కదా! సరిపోయింది కదా! ఇప్పుడైతే కుల జనగణన అంతా వచ్చేసేసింది. 50% కంటే ఎక్కువగా బీసీలు ఉన్నారని తేలింది. ఒక బీసీ పీసీసీఐ అధ్యక్షుడిగా నువ్వెందుకు అడగవు ముఖ్యమంత్రిని? ఇక ఇక్కడి నుంచి ఇప్పుడు అన్నీ ఇంతకు ముందంటే లెక్కలు తెలవకముందు చాలామంది అగ్రకులాల వాళ్ళు నేతృత్వం లోపల రాష్ట్ర క్యాబినెట్ ఉండేది. ఇప్పుడు బీసీల యొక్క సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించడానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మన రేవంత్ అన్న, మన ప్రజానాయకుడు బీసీల యొక్క సంక్షేమం కోసం అన్నీ త్యాగం చేస్తానని పదే పదే గొంతు దించుకొని అరుస్తా ఉన్నాడు కదా! ఈయనను 42% రిజర్వేషన్‌ని మొదట రాష్ట్ర క్యాబినెట్ నుంచి స్టార్ట్ చేయమనండి. ఇప్పటివరకు పరిపాలించినారు కదా! ఓ వెంకటరెడ్డిని ఆయన బీసీల కోసం నేను నా టికెట్ సాక్రిఫైస్ చేస్తానన్నాడు ఆ మధ్య. కాబట్టి ఇప్పుడు కోమటిరెడ్డి గారికి మనం మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా! తమరు గతంలో చాలా సార్లు మంత్రిగా ఉన్నారు. చాలా సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా ప్రజా జీవితంలో బ్రహ్మాండంగా జీవితాన్ని సాగించినారు. మంచిగా సంపాదించినారు. రాష్ట్ర ప్రజలకు మీరు చాలా చాలా సేవ చేసినారు. ఇగ ఒక్కసారి పదవి తప్పుకొని ఒక బీసీకి అధికారం ఇయ్యండి. మీరే స్వచ్ఛందంగా నేను వెళ్ళిపోతున్నా, చలో బీసీకి అవకాశం ఇవ్వడానికి నేను నా క్యాబినెట్ పోస్ట్‌ను త్యాగం చేస్తున్నా అని అనండి. సేమ్ ఈజ్ ది కేస్ విత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు కూడా చాలా సార్లు మంత్రిగా ఉన్నారు. చాలా సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రకరకాలుగాను మీ కుటుంబంలో ఇద్దరిద్దరు ఉన్నారు. మీరు కూడా ప్లీజ్ పక్కకు తప్పుకోండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నాం. అది బీసీల ప్రిడామినెంట్ జిల్లా. ఖమ్మంలో బీసీల సంఖ్యనే ఎక్కువగా. గుప్పెడు మంది వీళ్ళ కులస్తులు ఉన్నారు. పెద్దగా ఒరిగిందంటూ ఏం లేదు. ఎట్లకు మీకు లక్షల కోట్ల ఆస్తుంది. మీరు తప్పుకోండి. ముఖ్యమంత్రికి ఒక అవకాశం కల్పించండి. మీరందరూ తప్పుకుంటే మీ స్థానంలో బీసీ మంత్రులను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాడు. ఒప్పుకుంటారా? క్యాబినెట్ నుంచే 42% రిజర్వేషన్‌ని మొదలుపెడతారా? చిత్తశుద్ధి ప్రదర్శించుకుంటారా? ముఖ్యమంత్రికి ఇది రోజు ఒక సవాల్. నేనంటున్నాను బీసీ సంఘాల వాళ్ళు, ఈ అక్కర్రాని మాటలు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్‌లో 42% ఇది చవటవాదము. లోకల్ బాడీస్‌లలో 42 ఇవ్వకుండా జరపొద్దు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి సంతృప్తి కోసం మాట్లాడుతుందే తప్ప, రాష్ట్ర క్యాబినెట్‌లో 42% ఇవ్వండి అని అంటే అదే చిత్తశుద్ధితో బీసీల తరఫున పోరాడుతున్న మాట. ఇవాళ 42% రిజర్వేషన్ క్యాబినెట్‌లో అమలు చేస్తే శరత్ కుమార్ మంత్రిగాడు వాళ్ళ అయ్యలో, బాబులో ఎవడో బంధువులు గారు. మేము బీసీలం కాదు. మేము బ్రాహ్మణ్ క్యాస్ట్. కానీ మేము అడుగుతున్నాం ఈనాడు. ఎందుకు? వై చారిటీ షుడ్ నాట్ స్టార్ట్ ఎట్ హోమ్. మనకొక నానుడి ఉంది కదా! చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ అని. ఇక్కడి నుంచే మొదలెట్టు. క్యాబినెట్ నుంచే మొదలెట్టు. ఎందుకంటే క్యాబినెట్ రీకన్స్టిట్యూషన్ అనేది నీ బాధ్యతే కదా! అలనాటి నుంచి రాజ్యాంగ పరంగా కూడా ది చీఫ్ మినిస్టర్ హ్యాస్ గాట్ ది అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇన్ చూజింగ్ హిజ్ ఓన్ మినిస్టర్స్. ఇప్పుడు చెయ్యి. బీసీలు లేరా నీ దగ్గర? ఎందుకు చేయలేకపోతా ఉన్నావు ముఖ్యమంత్రి? ఒట్టిగా ఏదో పెడబొబ్బలు పెట్టడము, రకరకాల మాటలు మాట్లాడడం.